నమస్కారం, నా పేరు తరణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముంచుకొస్తున్న యాస్ తుఫాన్, అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర బలగాలు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు. పరవాడలోని అనన్య అమోనియం ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజ్, ఫ్యాక్టరీని సీజ్ చేసి దర్యాప్తు జరపాలని ఎమ్మెల్యే ఆదిప్ రాజ్. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం, కొనసాగుతున్న కోవిడ్ మరణ మృదంగం. అప్పన్న సన్నిధిలో వైభవంగా ధన్వంతరి హోమం, కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించిన వైదికులు. బంగాళాఖాతంలోని యాస్ తుఫాన్ తీవ్రంగా వాయుగుండంగా మారింది. ఇది ఒడిశాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. నెమ్మదిగా ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ మంగళవారం నాటికి తీవ్ర తుఫానుగా మారుతోంది. బుధవారం నాటికి అతి తీవ్ర తుఫానుగా మారనుంది. యాస్ తుఫాన్ ఈ 26వ తేదీ నాటికి బెంగాల్ ఒడిశా తీరాలకు చేరి అదే రోజు మధ్యాహ్నం పారాదీప్, సాగర్ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో 48 గంటల పాటు తెలంగాణ, రాయలసీమ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తా తీర ప్రాంతాల్లో కూడా గాలులు, అలల ఉధృతి మినహా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. శ్రీకాకుళం తీర ప్రాంత మండలాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చని అధికారులు తెలిపారు. ఈ యాస్ తుఫాన్ కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అధికారులను అప్రమత్తం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. తుఫాన్ వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం సూచించారు. మరోవైపు తూర్పు నౌకాదళం పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి సహాయక చర్యలకు సిద్ధమైంది. చెన్నై నుంచి కోల్కతా వరకు ఉన్న తీర ప్రాంతాల్లో యుద్ధ విమానాలు బృందాలను ఏర్పాటు చేసింది. విశాఖ జిల్లాలో మరోసారి అమోనియం లీక్ అయింది. పరవాడ మండలం బరణికం గ్రామంలోని అనన్య అమోనియం కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ కంపెనీని తక్షణమే మూసేయాలంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీకేజ్ ఘటన జరిగితే చాలు విశాఖ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. పరవాడ మండలం బరణికం గ్రామ పరిధిలో ఉన్న అనన్య అమోనియం కంపెనీలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ ను ట్యాంకర్లకు నింపుతున్న సమయంలో పైప్ లైన్ నుంచి గ్యాస్ ఒక్కసారిగా బయటకు వచ్చింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. కళ్ళు మంటలు రావడం, శరీరం అంతా వేడికిపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. రాత్రి సమయం కావడంతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితిని గ్రామస్తులు ఎదుర్కొన్నారు. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ లాగే ఉందని స్థానికులు చెప్తున్నారు. 5 ఏళ్ల క్రితం అనన్య అమోనియం కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేశారు. అమోనియాను దిగుమతి చేసుకుని ఫార్మా కంపెనీలకు సరఫరా చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయిన ఘటనతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందారు. పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కంపెనీని వెంటనే సీజ్ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఇదే ఫ్యాక్టరీలో 4 సార్లు లీక్ అయిందని, తాజాగా మరోసారి గ్యాస్ లీక్ అయిందని చెప్పారు. అనన్య అమోనియం ప్లాంట్ అన్నటువంటిది మరి నిన్న అర్ధరాత్రి అప్పుడు లీకేజ్ అవ్వడం, మరి అమోనియా గ్యాస్ అన్నటువంటిది పెద్ద ఎత్తున లీకేజ్ అయింది. ప్రజలందరూ కూడా ఆందోళన చెంది నిన్న రాత్రి అందరూ కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భం జరిగింది. మరి మా దృష్టికి రాగానే మరి వెంటనే కలెక్టర్ గారితో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చి ఇక్కడ పరిశీలించాం. ఇక్కడ కూడా అమోనియా తయారీ అన్నటువంటిది ఇక్కడ జరగటం లేదు. ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అమోనియా గ్యాస్ని ఇక్కడ డైల్యూట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్కి వాటికి కూడా సప్లై చేయడం అనుకున్నది జరుగుతుందని చెప్పి తెలిసింది. ఖచ్చితంగా మరి గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 3-4 సార్లు ఇటువంటిది లీకేజ్ అన్నటువంటి జరిగిందని చెప్పి మరి చెప్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి మరి ఇటువంటి సంఘటన జరగడం. మరి వెంటనే ఇప్పుడే అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే ప్రెజెంట్ ఇక్కడ నిల్వ ఉందో దీన్ని ఇమీడియట్గా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేసి ఈ ప్రాంతంలో లేకుండా షిఫ్ట్ చేయాలి. అంతేకాకుండా తాత్కాలికంగా ఈ కంపెనీని కూడా ఇమీడియట్గా సీజ్ చేయాలి అని చెప్పి మరి నిర్ణయం అయితే తీసుకున్నాం. దీని మీద ఒక కమిటీ కూడా వేస్తున్నాం. కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఒక కమిటీ కూడా ఉంటుంది. ఆ కమిటీ తుది నివేదిక ఇచ్చిన తర్వాత ఇతర చర్యలన్నీ కూడా చేపడతాం. ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ రోజుకి ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడా షిఫ్ట్ చేసి కంపెనీని తాత్కాలికంగా సీజ్ చేయడం అనుకుంటే జరుగుతుంది. ప్రజలు ఎక్కడా కూడా
ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితుల్లో దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందకండి. ఇవాళ రేపు కూడా పూర్తిగా హెల్త్ క్యాంప్స్ అనేటువంటి నిర్వహించి ప్రతి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు కూడా కల్పించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. గ్యాస్ లీకేజ్ ఘటనతో కంపెనీని సీజ్ చేశారు. దీనిపై ఒక కమిటీని కూడా నియమించారు. ఈ పరిశ్రమల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంతమేర తగ్గింది. గడిచిన 24 గంటల్లో 12,994 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలో వైరస్ బారిన పడి 96 మంది మృత్యువాత పడ్డారు. కరోనా వ్యాప్తి ఏపీలో భారీగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు బ్లాక్ ఫంగస్ విజృంభిస్తుంది. కొత్త పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ మరణాల రేటు అలాగే ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది ప్రాణాలు కోల్పోగా కర్నూలు, విజయనగరం జిల్లాలో 10 మంది చొప్పున మరణించారు. అనంతపురంలో 9, తూర్పు విశాఖ జిల్లాలో 8 మంది, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, శ్రీకాకుళంలో 7 చొప్పున మృత్యువాత పడ్డారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు నిండిన వారిని తొలి వ్యాక్సిన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ టీకా స్పెషల్ డ్రైవ్ 3 రోజుల పాటు కొనసాగుతుంది. జర్నలిస్టులకు కూడా తొలి డోస్ వ్యాక్సిన్ ఇవ్వనుంది. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ధన్వంతరి హోమాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామిని సుబ్రభాత సేవతో మేల్కొల్పి ప్రత్యేక ఆరాధన చేశారు. గంగాధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకాలు చేశారు. తొలుత ఆలయం పక్కనే ఉన్న యాగశాలలో తొలుత స్వాతి నక్షత్ర హోమం పూజలు అనంతరం సుదర్శన యాగం నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షగా ఉండాలని, వారు మెరుగైన ఆరోగ్యం పొందాలని ఈ హోమాన్ని నిర్వహించినట్లు ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాలాచార్యులు తెలిపారు. ఆలయ చైర్పర్సన్ సంచయిత గజపతి సూచనల మేరకు ఈ హోమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈవో సూర్యకళ యాగాన్ని పర్యవేక్షించారు. మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ సింహాచల వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో ఈరోజు మహత్తరమైనటువంటి రోజు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున శ్రీ నృసింహ హవనాన్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా శక్తివంతమైనటువంటి నృసింహ హవనం. ఇందులో సుదర్శన మంత్రం కూడా హవనం జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకముగా ధన్వంతరి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములకు అత్యంత శక్తివంతమైనటువంటి ధన్వంతరి మంత్రాన్ని అందులో హవనాన్ని చేస్తాం. ఈ హవనం లైవ్ ద్వారా భక్తులందరూ వీక్షించి ఈ మంత్రాన్ని విని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు పొంది శ్రీ సింహాద్రినాథుడి యొక్క కటాక్షమునకు పాత్రులెదురుగా కానీ. నమస్కారం అండి. మన సింహాద్రి స్వామి, మన సింహాద్రి అప్పన్న స్వామి అందరి భక్తులకి నమస్కారం. ఈరోజు పూజలన్నీ చాలా బాగా జరిగాయి. అలాగే మన చంద్రోత్సవం రోజు కూడా పూజలన్నీ మన రిచువల్ ప్రకారం, మన ప్రాక్టీస్ ప్రకారం అంతా చేస్తాం. కోవిడ్ గురించి మనం భక్తులకి టెంపుల్ లోపలి పూజలో పార్టిసిపేట్ చేయడానికి ఫిజికల్ ప్రెజెన్స్లో పాసిబుల్ లేదు. అందుకే మనం ఒక యూట్యూబ్ ఛానల్ సింహాద్రి స్వామిని ఏర్పాటు చేస్తాం. మీరందరూ ప్లీజ్ ఆ ఛానల్ ద్వారా పార్టిసిపేట్ చేయండి. అలాగే 26కి కూడా ఇంకొక పెద్ద పూజ జరుగుతుంది. ఆ రోజు పబ్లిక్ దర్శనం అలౌడ్ లేదు. మరి మనం అన్ని పూజలు మీకు ఆన్లైన్ ద్వారా చూపిస్తాం. సింహాద్రి స్వామి, అప్పన్న స్వామి ఆశీర్వాదంతో మనం అందరూ ఈ కరోనా ఛాలెంజ్ని మనం డిఫీట్ చేసి నెక్స్ట్ ఇయర్ మనం అందరూ కలిసి ఈ పూజల్లో అన్ని పార్టిసిపేట్ చేయాలి. అందరికీ నమస్కారం. మనము 16వ తారీఖు నుంచి పరోక్ష సేవలు, స్వామివారికి పరోక్ష సేవలు స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి కూడా మనకి రెస్పాన్స్ చక్కగా ఉంది. ఈరోజు స్వాతి నక్షత్ర హోమం మనం చేసుకుంటున్నాము. ఆన్లైన్ సేవల ద్వారా 24 మంది ఈ ఆన్లైన్ రుసుము చెల్లించి పరోక్షంగా ఈ సేవలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా తిరుపతి గోవిందరాజస్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు సోమవారం ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
గోవిందరాజస్వామి సూర్యప్రభ వాహనంపై అధిష్ఠించిన తరువాతే ప్రకృతి వికసిస్తోందని, ప్రజలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. కోవిడ్ నేపథ్యంలో ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, స్పెషల్ డిప్యూటీ ఈవే రాజేంద్రుడు తదితరులు పాల్గొన్నారు. సింగపూర్, బ్రూనా దేశాల నుంచి మొత్తం 18 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లను ఐఎన్ఎస్ జల్స్వా యుద్ధ నౌకలో తూర్పు నౌకాదళ జట్టీకి తీసుకొచ్చారు. ఇండియన్ ఆయిల్, గెయిల్ తో పాటు వివిధ సంస్థలు ఆయా క్రయోజెనిక్ ట్యాంకులు, ఇతర కీలక ఉపకరణాలను భారత్ కు రప్పించాయని నౌకాదళ అధికారులు తెలిపారు. ఈ 18 క్రయోజెనిక్ ట్యాంకులకు గాను 15 ట్యాంకుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ఉందని చెప్పారు. సముద్ర సేతు 2 కార్యక్రమంలో భాగంగా యుద్ధ నౌకల్లో ఆయా ట్యాంకులను రవాణా చేసే బాధ్యతను నౌకాదళం నిర్వహిస్తుందని వెల్లడించారు. I am Captain Pankaj Chauhan, commanding officer of INS Jalashwa. As part of national effort towards COVID relief, Indian Navy also had launched Op Samudra Setu 2, in which many Indian ships participated. From Eastern Naval Command, this ship, INS Jalashwa and INS Aravat, undertook duties towards transportation of oxygen and COVID relief material from friendly foreign countries in the Southeast Asia. INS Jalashwa was deployed to Brunei and Singapore for getting oxygen, ventilators and other COVID relief materials. Ships, by their inherent quality, are ideally suited for carrying large capacity and quantity of items. As you can see behind me, this ship in one trip has got 18 ISO containers, 3,650 oxygen cylinders, ventilators and వన్ టౌన్ లోని ఒక ఇంటి నుంచి మంటలు చెలరేగాయి. 37వ వార్డ్ ఆశిపాప వీధిలోని దేవులపల్లి రాము ఇంటి నుంచి ఈ మంటలు వ్యాపించాయి. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షా శిబిరాన్ని దగ్ధం చేయడంపై అఖిలపక్ష కార్మిక సంఘాలు బగ్గుమన్నాయి. మల్కాపురం బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత పైడ్రాజు, కాంగ్రెస్ నాయకుడు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కోర్మన్పాలెం వద్ద ఏర్పాటు చేసినటువంటి దీక్షా శిబిరం 3 రోజులు, మొన్నటికి 100 రోజులు పూర్తి చేసుకున్నారు. అందులో భాగంగా మొత్తం ప్రజానీకంతో పెద్ద ఎత్తున భాగస్వాములు అవడం జరిగింది. అలాగే జీవీఎంసీ వద్ద ఉన్నటువంటి దీక్షా శిబిరం ఏర్పాటు చేసి ఈ రోజుకి 23 రోజులు గడుస్తుంది. నిన్న 21వ రోజున తెల్లవారి 5 గంటలకి గత 54 రోజులుగా అక్కడ సామరస్యంగా పోరాటం చేస్తున్నాం. మరి ఈ సమయంలో కొంతమంది దుండగులు లేదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఉద్యమానికి వ్యతిరేకులు వీళ్ళందరూ కలిపి దాన్ని అర్ధరాత్రి ఒక పన్నాగంతో తెల్లవారుజామున ఎవరూ లేని సమయంలో దాన్ని తగలబెట్టడం జరిగింది. సుమారు 50,000 రూపాయలు నష్టం వాటింది. దీన్ని ఇమీడియట్గా పోలీసు వారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి దాన్ని తమ సమస్యను పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు ఆరోగ్య కేంద్రాల వద్ద నిరసనలు చేపట్టారు. గాజువాకలోని పెదగంట్యాల ఆరోగ్య కేంద్రం వద్ద
కంచరపాలెంలోను పెందుర్తి పాత ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసనలు తెలిపారు. ఆశా వర్కర్లను సచివాలయాలకు బదలాయించకూడదని, కరోనాతో చనిపోయిన వర్కర్లకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సంఘీభావాన్ని ప్రకటించారు. పదహారు 20 సంవత్సరాలుగా సుమారుగా పనిచేస్తా ఉన్నారు. ఈ ఆశా వర్కర్స్ ని కనీసం పర్మనెంట్ చేయకుండా పని చేయించుకుంటా ఉన్నారు. వాస్తవానికి 60 ఏళ్ళు వరకు ఆశా వర్కర్స్ తో పని చేయించుకొని 60 ఏళ్ళ వయసు రాగానే ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళని విధుల నుంచి తొలగించడం ఇది సరైంది కాదు. వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వెంటనే ఆశా వర్కర్స్ ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు కోవిడ్ నేపథ్యంలో ప్రాణాలకు తెగించి వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆశా వర్కర్స్ కి రిస్క్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు మీరందరూ మీకు మంచి డిమాండ్ల మీద మీరందరూ కార్యక్రమం చేస్తున్నందుకు మీరు చేసిన ఈ పోరాటానికి యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతు తెలియజేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాగే ఎందుకంటే మనం ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ప్రభుత్వం ఏ రకమైన సౌకర్యాలు కానీ ఇవి కానీ కల్పించడం లేదు. ఇవి ఖచ్చితంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్కి మెయిన్ డిమాండ్ 50 లక్షల రూపాయల బీమా కల్పించాలని, తర్వాత వసతులు ఆశా వర్కర్స్కి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ కరోనా బాధితులకు సేవలు అందించేందుకు రాష్ట్ర కళింగ కోమాటి కార్పొరేషన్ ముందుకొచ్చింది. చైర్మన్ అందవరపు సూరిబాబు, రాష్ట్ర అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావుల పిలుపు మేరకు సాగర్ నగర్ కళింగ కోమటి సంఘం ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. స్వయంగా సంఘం సభ్యులే బాధితులకు ఆహారాన్ని అందజేస్తున్నారు. కరోనా బాధితులకు తమ వంతు సాయంగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబురావు, గుడ్ల రమేష్, తంగుడు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు గారు, నారాయణ శెట్టి శ్రీరామూర్తి మా సెక్రటరీ గారు వాళ్ళు పిలుపు మేరకు మేము విశాఖపట్నం హాస్పిటల్స్లో నెక్స్ట్ హోమ్ క్వారంటైన్లో ఉంటున్న కోవిడ్ బాధితులు నెక్స్ట్ సహాయకులకు ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. వల్లభనంతి కళింగ వైద్య సంఘం సాగర్ నగర్ ఆధ్వర్యంలో ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా పూర్తి చేయాలని ఈరోజు నుంచి మంచి రోజు కాబట్టి ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు 9 నుంచి 9:30 లోపు మాకు వచ్చిన ఫోన్ కాల్స్ ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకి భోజనాన్ని అందజేస్తాం. ఈ కార్యక్రమానికి మా సంఘ సభ్యుల తాలూకా డొనేషన్తో కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసాం. మేము ఎవరి విరాళాలను కానీ ఏమి కానీ మేము సేకరించలేదు. మేము సేకరించడం కూడా మా సాయశక్తుల మా సంఘం తాలూకా కార్యవర్గం నిర్ణయించుకొని మేము కలెక్షన్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇది విజయంగా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో ఉన్న గీతా మందిరంలో విశ్వశాంతి, గాయత్రి మహాయజ్ఞాలు నిర్వహించారు. మందిరం ప్రతినిధి యోగాచార్య పరమానంద గురూజీ పర్యవేక్షణలో ఈ యాగాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన గొర్లె మహేశ్వరరావు, రమణమ్మ, కొండమ్మ దంపతులు సహాయ సహకారాలు అందించారు. 101 వనమూలికలు చేసి యజ్ఞం చేశారు. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం సిద్ధించాలని భగవంతుని వేడుకున్నారు. గ్యాస్ ప్రమాదంలో అది ప్రూవ్ అయింది సైంటిఫిక్ గా. అందుకోసమని ఈ రోజు ఈ గాయత్రి మహాయజ్ఞాన్ని ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. విశ్వశాంతి గాయత్రి మహాయజ్ఞము కరోనా నివారణార్థం ఈ కార్యక్రమం మేము సరిపిల్లిలో గత 25 సంవత్సరాల నుంచి గీతా మందిరంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం గాయత్రి హోమం చేస్తుంటాము. ఇప్పుడు స్పెషల్ గా వేరే ఔషధాలతో చేస్తున్నాము. జీమాడుగుల మండలంలో పోలీసులకు రోడ్డుకు మరమ్మతులు చేపట్టి గ్రామస్తులు అభినందనలు పొందారు. కే కోడపల్లి పంచాయతీ పరిధిలోని బందవీధి గ్రామంలో తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీన్ని గుర్తించిన స్థానిక ఎస్ఐ ఉపేంద్ర ట్రైనింగ్ ఎస్ఐ శ్రీనుల దగ్గరుండి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఈ రోడ్డు గుండా నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. అధికారులు సైతం ఇదే మార్గంలో వెళ్తున్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు. జీమాడుగుల పోలీసులు ఇక్కడ ప్రమాదం పొంచి ఉందని గ్రహించి ఆ రోడ్డుకు మరమ్మతులు చేయించారు. గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
హెడ్లైన్స్ మరోసారి. ముంచుకొస్తున్న యాస్ తుఫాన్, అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర బలగాలు, పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు. పరవాడలోని అనన్య అమోనియం ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజ్, ఫ్యాక్టరీని సీజ్ చేసి దర్యాప్తు జరపాలని ఎమ్మెల్యే ఆదిప్ రాజ్. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం, కొనసాగుతున్న కోవిడ్ మరణ మృదంగం. అప్పన్న సన్నిధిలో వైభవంగా ధన్వంతరి హోమం, కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించిన వైదికులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.